ఓటీఎన్ టీవీకి స్వాగతం. రైల్వే పోలీస్ బాధ్యత రహితం వలన దళితుడి కన్ను పోయింది. విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో రైల్వే పోలీసు ఎం రామారావు బాధ్యతారహితంగా ప్రవర్తించడం వలన గుంటూరు జిల్లా తెనాలి గ్రామం చెంచుపేట ప్రాంతానికి చెందిన దేవిశెట్టి జోయ్ బాబు కన్నుని కోల్పోయాడు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద బాధితుడు తల్లి దేవిశెట్టి ప్రభుజ్యోతి, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు బాధితుడికి న్యాయం జరగాలంటూ నిరసన చేశారు. ఈ సందర్భంగా బాధితుడు తల్లి దేవిశెట్టి ప్రభుజ్యోతి మీడియాతో మాట్లాడుతూ, నా కుమారుడు దేవిశెట్టి జోయ్ బాబు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడని, ఉద్యోగరీత్యా రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగి ప్లాట్ఫామ్ చివర ప్రాంగణంలో మూత్ర విసర్జన చేస్తుండగా రైల్వే పోలీసు ఎం రామారావు దురుసుగా ప్రవర్తిస్తూ లాఠీతో కొడుతూ జోయ్ బాబుని హింసించాడని తెలిపారు. జోయ్ బాబు సార్ క్షమించండి సార్ అని బ్రతిమలాడినా సరే విడిచిపెట్టకుండా బాధ్యతారహితంగా లాఠీతో జోయ్ బాబు కన్నుపై కొట్టి గాయపరిచారని తెలిపారు. ఈ క్రమంలో జోయ్ బాబు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయాడని, రైల్వే పోలీస్ కనికరం లేకుండా కొట్టి హింసించారని తెలిపారు. గాయపడిన జోయ్ బాబుని ఆసుపత్రికి కూడా తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడి తల్లి ఆవేదన చెందింది. ఈ విషయంపై విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితుడి తల్లి తెలిపారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వే పోలీసు సిబ్బంది అయిన ఎం రామారావు, ఏఎస్ఐ నాగేశ్వరరావు వారిద్దరిపై కేసు నమోదు చేసి వారి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని, తన కుమారుడు కన్నుపై గుడ్డివాడైనందువలన జోయ్ బాబుకి రైల్వేలో ఉద్యోగం కల్పించాలని రైల్వే పోలీసు ఉన్నతాధికారులను డివిజనల్ రైల్వే మేనేజర్ని డిమాండ్ చేశారు. మరి మనోడిని పాస్ కూడా పోసుకోలేదండి. వెళ్తున్న క్రమంలో వెనక నుంచి లాఠీ పెట్టి కొడతాం. ఎవరు కొట్టారనే సడన్గా వెనక్కి తిరిగేసరికి మూడో లాఠీ దెబ్బ కన్ను మీద పడటం జరిగింది. అక్కడే పడిపోయిన వ్యక్తిని కనీసం మానవత్వం లేకుండా మరి అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం. వెనకనొచ్చిన కుర్రోళ్ళు, ఇదేంది అన్యాయం సార్, మా వాడు అక్కడ పాస్ కూడా పోసుకోలేదు కదా, ఎందుకు కొట్టారంటే అక్కడే ఉన్న స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు కూడా కొడతాం ఏం చేస్తారు అని చెప్పి దురుసుగా మాట్లాడి తెల్లవారుజాము 12:10 ఇన్సిడెంట్ జరిగితే 14వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లేదండి. ఎంత దారుణంగా ఉన్నారంటే మానవత్వం, చట్టాన్ని కాపాడవలసిన పోలీసు యంత్రాంగం మొత్తం కూడా కానిస్టేబుల్ని రక్షించుకునే క్రమంలో బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించారంటే మనం సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. మానవత్వం లేకుండా దురుసుగా వ్యవహరించిన మరి ఆ కానిస్టేబుల్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆర్పీఎఫ్ స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారికి అర్జీ పెట్టుకుంటే అతను కూడా నిర్లక్ష్యంగా దురుసుగా వ్యవహరించాడు. అతను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ బాధితులు ఈ ఆర్పీఎఫ్ లో మనకు న్యాయం జరగదని చెప్పి సత్యనారాయణపురం స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగిందండి. అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు అక్కడ శంకర్ నేత్రాలయం వాళ్ళతో హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి అసలు మన బాధితుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాడిని వదిలేసేయండి, మేము ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తామంటే, అరే మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం, ఎంత ఖర్చు అయినా భరిస్తాం, మీరు కేసు లేకుండా మా మాట వినండి అని చెప్పి ఖాళీ పేపర్ల మీద సత్యనారాయణపురం స్టేషన్లో సిఐ గారు, ఎస్ఐ గారు, నాయక్ గారు సంతకాలు పెట్టించుకున్నారు. ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారండి. ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని వదిలి పారేశారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవరో తెలిసిన డాక్టర్ మాట్లాడి అక్కడ పంపిస్తే ఆ డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు ఇతనికి కన్ను రాదని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఆగు మేఘాల మీద తెల్లారిగట్ట 4 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టినట్టు ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తా ఉన్నారు. కానీ అక్కడ ఓపీ మాత్రం 7 గంటలకి వైద్యం చేస్తున్నట్టు ఉన్నారంటే డిపార్ట్మెంట్ మొత్తం ఆర్పీఎఫ్ సివిల్ 2 కుమ్మక్కయ్యి కానిస్టేబుల్ కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ మానవత్వం మర్చారని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. మానవత్వం మరిచి బాధిత కుటుంబం కన్ను పోవడానికి కారణమని చెప్పి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పట్ల శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా. అతను అగ్రవర్ణానికి చెందిన నాన్ ఎస్సీ అయితే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. తండ్రి లేడు, చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు, తల్లి క్యాన్సర్తో బాధపడతా ఉంది. కుటుంబానికి ఏకైక ఆధారం ఆ పిల్లోడికి ఈరోజు శాశ్వత అంగవైకల్యానికి గురి చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా. ఈరోజు డిఆర్ఎం గారిని కలిసి మా గోడు వెళ్ళబుచ్చుకొని ఆ బాధితుడికి ఏదన్నా మరి చిన్న ఉద్యోగం అందించాలని చెప్పి, న్యాయం చేయాలని చెప్పి డిఆర్ఎం గారి దగ్గరికి వస్తే ఈరోజు మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి, రోడ్డు మీద నిలబెట్టారు. మానవత్వం, ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఇంత ఘోరం జరుగుతూ ఉంది. అధికారులు వెంటనే స్పందించాలా. ఇది ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు. ఇదంతా 25 సంవత్సరాలండి, 25 సంవత్సరాలు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇంటర్ అయిపోయిందండి, ఇంటర్ అయిపోయింది.
సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర వాయిస్ స్లోగన్ ఏమైనా ఉందా? చేతిలో కాయపడిన జై బాబుకు న్యాయం చేయాలి. రైల్వే పోలీస్ 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 చేతిలో కాయపడి కన్ను కోల్పోయిన జై బాబుకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. రైల్వే పోలీస్ చేతిలో కాయపడిన జై బాబుకు న్యాయం చేయాలి. రైల్వే పోలీస్ చేతిలో కాయపడిన జై బాబుకు న్యాయం చేయాలి. రైల్వే పోలీస్ చేతిలో గాయపడిన జై బాబుకు ప్రభుజ్యోతి అండి. గాయపడ్డ జై బాబు వాళ్ళ అమ్మని నేను. నా పిల్లోడు కన్ను పోగొట్టారండి. రైల్వే పోలీసులు కొట్టారు సార్. 13వ తారీఖున మా అబ్బాయి పనికెళ్ళి వస్తున్నాడు, రాజమండ్రి వెళ్ళి పనికెళ్ళి వస్తున్నాడు. ఇంక పద్మావతి ఎక్స్ప్రెస్ వస్తుంది, తెనాలి వెళ్ళాలని అని అబ్బాయి కారు దిగాడండి. కారు దిగి కొంచెం పాస్ చేయని కొంచెం పాస్ కట్లా వెళ్ళే లోపు ఎస్ఐ గారు వచ్చేసి కొట్టేశారు సార్. రైల్వే కానిస్టేబుల్ అండి, స్టేషన్ ఎదురు, రైల్వే స్టేషన్ ఎదురండి జరిగింది. సార్ అంటున్నా కూడా అర్థం చేసుకోకుండా పీవీపీ పైప్ తో కొట్టారు సార్. వీపు మీద కొట్టాడు అనుకుని చేతి మీద కొడుతున్నాడంట, ఇట్లా చెయ్యనేసరికి కంటి మీద కొట్టారు సార్. కన్ను పోయిందండి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకెళ్ళలేదు సార్. ఫస్ట్ 24 గంటలు అక్కడే స్టేషన్ లోనే ఉంచారు. వాళ్ళ అశ్రద్ధ వల్లే అయిపోయి కన్ను పోయిందండి. మా అబ్బాయి కన్ను రాదన్నారు. మేము శంకర్ నేత్రాలయానికి తీసుకెళ్ళాము. అక్కడ టెస్టులు రిపోర్ట్లు అన్ని చూసినాక కన్ను రాదని చెప్పారండి నిన్న. ఇప్పుడు మేము న్యాయం కోసం వచ్చామండి, మాకు న్యాయం కావాలి. మా అబ్బాయి పేరు దేవిశెట్టి జాయ్ బాబు. లేదండి, కావాలని చేయటమే, అది కావాలని చేయటమే ఇదంతా. ఎందుకంటే పిల్లల్ని బతకనివ్వట్లేదండి పోలీసులు. వాళ్ళ ముందు బతకూడదు, వాళ్లే బతకాలి. పోలీసులు రాజ్యం ఏలాలి అంతే, కారణమే లేదు. అసలు పాస్ పోయటం తప్పండి, ప్లేసే అది. ఆల్రెడీ ఆయన కూడా ఎల్లున్నాడు కూడా 10 సార్లు. సిసి డే టైం అయితే తప్పైనా ఫైన్ అయినా వెయ్యాలి, కానీ అలా కొట్టకూడదు ఎవరైనా కానీ. అంత శిక్షించే హక్కు ఎవరికి ఇవ్వలేదండి. నిర్లక్ష్యం మూలాన నా బిడ్డ కన్ను పోయిందండి. నా బిడ్డ కన్ను పోయింది. నా బిడ్డకి ఏదైనా ఉపాధి కల్పించండి, న్యాయం చేయండి. ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం వాళ్లే వహించాలి. అది నేను కోరేది, అది ఒకటే సార్. కొట్టారండి, ఆర్పిఎఫ్లు కొట్టారు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రామారావు అండి. అది నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఫైనబుల్ సెక్షన్ పెట్టారు. జనరల్ గా మరి అంత ఇష్యూ జరిగినప్పుడు ఏ సెక్షన్ పెట్టాలో కూడా మరి సీఏ గారిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కనీసం 326, 325 అని పెడితే 7 years వరకు సెక్షన్ పడే కేసు ఉంది. ఒక మామూలు చిన్న సాధారణ సెక్షన్. ఇప్పుడు బిఎన్ఎస్ మారకపోయి ఉంటే ఇప్పుడు అది బిఎన్ఎస్ లో అయితే 20,000 ఫైన్ ఉంది, 324 అయితే 250-500 రూపాయలు ఫైన్ తో స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్ళిపోయే కేసు అది. కానీ ఇక్కడ జీవితాన్ని కోల్పోయిన కుటుంబానికి మానవత్వం లేకుండా వ్యవహరించిన అధికారుల పైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడ రైల్వే అధికారుల మీదే ఉంది కనుక ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు పై స్థాయి అధికారుల దగ్గరికి ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.